ఇక ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిథున్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు నిలబడే కేసు కాదని రాజకీయ కక్షతో పెట్టిందేనని మిథున్ రెడ్డి అన్నారు. ఇక ఈ కేసులో 41 మందిని నిందితులుగా గుర్తించినట్లు సిట్ చెప్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా తప్పుడు కేసు దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా తప్పుడు కేసు దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా తప్పుడు కేసు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మిథున్ రెడ్డికి ఇప్పటికే బెయిల్ నిరాకరించింది కోర్టు, అలాగే సిట్ విచారణ కూడా ఆయన హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో మరి అక్కడ ప్రశ్నించి ఎటువంటి ప్రశ్నలు ఆయన సంధించారు, పరిస్థితి ఏంటి? ప్రధానంగా మాత్రం దుర్గా ఏదైతే ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈరోజు సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఢిల్లీ నుంచి ఆయన కొద్దిసేపటి కిందటే గన్నవరం విమానాశ్రయానికి రావడం, విమానాశ్రయం నుంచి అనంతరం నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ కార్యాలయంలో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా సిట్ అధికారులు ఈరోజు మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతా ఉన్నారు. ప్రశ్నించినటువంటి అనంతరం మిథున్ రెడ్డిని ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశమే ప్రధానంగా కూడా ఎక్కువ కనపడుతుంది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశాల్లో కనుక చూస్తే కనుక దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ ఆరోపణ చేస్తూ ఉంది. ఈ ఆరోపణ చేసేటువంటి క్రమంలో దాదాపుగా 220 మందిని ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారించినటువంటి దాంట్లో కూడా దాదాపుగా 12 మందిని ఇప్పటికే రిమాండ్లో ఉంచారు. ఇందులో భాగంగానే దాదాపుగా రాజ్ కేసిరెడ్డి A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి సహకారంతో A2గా ఉన్నటువంటి సత్యప్రసాద్, అదేవిధంగా మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లా గోవిందప్ప బాలాజీ, పైలా దిలీపు, చాణిక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లా వెంకటేష్ నాయుడు, ఇట్లా అనేక మంది నిందితులను చేరుస్తూ ఇందులో దాదాపుగా 41 మందిని ఇందులో నిందితులుగా సిట్ చేర్చినట్లు కూడా తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఈ నలుగురు మాత్రం రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, అదేవిధంగా వాసుదేవరెడ్డి, ఈ నలుగురు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలసీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఈ లిక్కర్ పాలసీని మార్చడం, నిధులను పక్కదారి పట్టించడం, డిజిటల్ పేమెంట్స్ను మార్పుదల, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా మిథున్ రెడ్డి మార్చారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ మారినటువంటి నగదంతా కూడా కేవలం ఎక్కడెక్కడ షెల్ కంపెనీస్కి పంపించారు, ఎవరెవరిని వాటాదారులను చేశారనేటువంటి దానిపైన కూడా ఈ మిథున్ రెడ్డికి అన్నీ కూడా కేవలం మిథున్ రెడ్డి కనుసంధంలోనే జరిగాయని సిట్ ఆరోపిస్తూ ఉంది. ఈ ఆరోపించేటువంటి క్రమంలో కూడా ఈరోజు మరి మిథున్ రెడ్డి ఇక్కడికి వచ్చారు కాబట్టి మరి చూడాలి. కాసేపట్లో మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతా ఉన్నారు. అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిథున్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసు నిలబడే కేసు కాదని రాజకీయ కక్షతో పెట్టిందేనని మిథున్ రెడ్డి అన్నారు. ఇక ఈ కేసులో 41 మందిని నిందితులుగా చేర్చినట్లు సిట్ చెబుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.